నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం, ఎవరు ఎక్కడుంటారో అసలు ఊహించడం కూడా కష్టమే. బీహార్ పాలిటిక్స్లో కూడా సేమ్ అట్లాంటి ఎపిసోడే నడుస్తోంది. నితీష్ చలో ఢిల్లీ అంటూ హస్తినకు పైన అవుతున్నారు. సీఎం సీటును వదులుకొని హస్తినలో పెద్దల సభకు వెళ్తున్నారు. మరోవైపు అటు పాట్నా పరిసర నడుస్తోంది. ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఢిల్లీ నుంచి ఏం సంకేతాలు వస్తున్నాయి, ముఖ్యంగా ఆయనకేదో పెద్ద పదవి ఖాయం కాబోతోంది అన్నది జేడీయూ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే డిప్యూటీ ప్రధాని ఇస్తారా, లేదంటే భవిష్యత్తులో ప్రెసిడెంట్ పోస్టు ఖాయం అన్నటువంటి సంకేతాలు ఏమైనా వస్తున్నాయా? ఇవన్నీ ఒక రకమైనటువంటి వాదనలు అయితే కనుక, ఇప్పుడు జేడీయూని నడిపించేది ఎవరు, నితీష్ తర్వాత వారసులు ఎవరు, నిశాంత్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా, ముఖ్యమంత్రి సీటు చుట్టూ చర్చ బలంగా నడుస్తోంది. మరోవైపు ఒక మహారాష్ట్ర లాంటి ఎపిసోడ్నే బీహార్లో కూడా అమలు చేశారు అమిత్ షా, మోడీ అని చెప్పేసి ఇప్పటికే తేజస్వి యాదవ్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. రాష్ట్రాలను జీలుస్తున్నారు, పార్టీలను జీలుస్తున్నారు, నితీష్ కుమార్ని హైజాక్ చేశారు అన్నటువంటి వాదన కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సో బీహార్ ఎపిసోడ్ చాలా విచిత్రంగా నడుస్తోంది. ఒక ముఖ్యమంత్రి సంతోషంగా బయటికి కనిపిస్తూ ఆయన నెక్స్ట్ కొత్త ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఇవాళ రాజ్యసభకు నామినేషన్ కూడా దాఖలు చేశారు అమిత్ షా సమక్షంలో. మాట్లాడదాం, ఈ ఈక్వేషన్స్ ఎటు తిరగబోతున్నాయి. రేపు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అటు పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, అస్సాం కానీ, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఈవెన్ బీహార్ కూడా చాలా ప్రధానమైన. బీహార్లో గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం. ఒక నెక్ ఆఫ్ టైట్ లాంటి పోటీ బీహార్లో వాతావరణం క్రియేట్ అయింది. అనూహ్యంగా జేడీయూ, బీజేపీ ఘనమైనటువంటి స్థానాలు సాధించుకుంది. మాట్లాడదాం. శేషు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ విశ్లేషకులు. అలాగే మురళీ మనోహర్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా నమస్తే, గుడ్ ఈవినింగ్. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, గుడ్ సో బీహార్కు తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి కాబోతున్నారా అంటే ఎట్లా చూడొచ్చు ఈ ఈక్వేషన్స్ని బట్టి? శ్రీకాంత్, ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు ప్రజల పైన ఒక గట్టి నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే, మేము ఏం చెప్పినా ఈ గొర్రె లాంటి ప్రజలు వింటారు అనేటటువంటి ఒక బలమైన అభిప్రాయం ఈ దేశ నాయకుల్లో ఖచ్చితంగా నాటుకుపోయి ఉన్నటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ భావనగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఒక ట్వీట్ చేశారు. ఎందుకు నేను బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటే, నేను ఒక ఎమ్మెల్యేగా సభలో ఉన్నాను, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీగా విధాన మండలిలో ఉన్నాను, ఒక లోక్సభ సభ్యుడిగా లోక్సభలో ఉన్నాను, కానీ నేను ఇంతవరకు రాజ్యసభలోకి అడుగు పెట్టలేదు. పెద్దల సభలోకి నేను రాజ్యసభలోకి వెళ్ళాలనేది నా కళను నెరవేర్చుకోవటానికి నేను బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను అనే ఒక ట్వీట్ పెట్టారు. ఇంతకంటే ప్రజలను, ఎర్రి వాళ్లను, వెంగళప్పలను చేయటం ఇంకొకటి ఉంటదా అనే ప్రశ్న మనం వేసుకోవాలా. ఎందుకనంటే నితీష్ కుమార్ ఇవాళ ఎందుకు రాజీనామా చేస్తున్నాడు అని అంటే, అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి గృహమంత్రి అమిత్ షా వరకు, తర్వాత జేడీయూలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్ నుండి చిట్ట చివరి కార్యకర్త వరకు తెలిసింది ఏంటంటే, తన కుమారుడు రాజకీయ భవిష్యత్తుని, నిశాంత్ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవటం కోసమే తను ఈరోజు రాజీనామా చేసి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మండలిలోకి వెళ్ళటానికి, తర్వాత కొడుకుని రాష్ట్రంలో ఒక గొప్ప పదవిలో నిలబెట్టడానికే చేస్తున్నాడు అనేది చాలా స్పష్టమైన అంశం. కానీ తను ఏం చెప్తున్నాడు, తను వల్ల వేస్తున్నటువంటి ఆదర్శాలు ఏంటది? ఈ దేశంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చేసి ఒక 20 సంవత్సరాలకు పైగా బీహార్ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు.
తర్వాత ఈ దేశ భారత ప్రధానమంత్రి కూడా అనేక సందర్భాలలో అనేక బహిరంగ సభలలో నేషనల్ డైసిస్ లో ఒక మాట చెప్తుంటాడు. మేము భ్రష్టాచార పార్టీలతోటి గాని పరివార పార్టీలతో గాని ఎలాంటి కొయిలేషన్స్ ఉండవు అని అంటాడు. కానీ వాళ్ళతో పొత్తులుంటాయి, వాళ్ళతో రాజకీయ వేదికలు పంచుకుంటారు, వాళ్ళతోటి అధికారం పంచుకుంటారు అనేదాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ బీహార్లో తెరపైకి తెస్తున్నది ఏంటది? వారసత్వ రాజకీయం కాదా? అవును. బీహార్లో ఉన్నటువంటి నాయకులందరూ ఏదో ఒక అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి వాళ్ళు కాదా అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అంటే చూస్తే వారసత్వ రాజకీయాన్ని వ్యతిరేకించిందే నితీష్, ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. మళ్ళీ వారసత్వ రాజకీయాలను ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు? మరి దీన్ని ఎట్లా చూడాలా ఆ రాష్ట్ర పరిస్థితిని బట్టి? అదే నేనేమంటున్నాను, ఈ దేశ రాజకీయాల్లో నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది. అయితే ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఏంటి అనేది కనుక మనం చూస్తే ఒక రెండు అంశాలను మనం క్లియర్ గా దీన్ని చూడొచ్చు. 2025లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా రెండు పార్టీలు అంటే జేడీయూ బీజేపీ రెండు పార్టీలు 105 శాసనసభ స్థానాల్లో ఈక్వల్ గా పోటీ చేశాయి. కానీ గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటి ఒక ప్రకటన చేయకుండా ఎన్నికలకు వెళ్లారు. కానీ వాస్తవంగా ఆ ఎన్నికల్లో జేడీయూ సాధించినటువంటి విజయం చాలా ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే గతంలో తనకున్నటువంటి 44 శాసనసభ స్థానాలను ఇంకొక 48 పెంచుకొని వాళ్ళు 85 స్థానాలు గెలిస్తే భారతీయ జనతా పార్టీ 89 స్థానాలు గెలిచింది. బట్ సహజంగా రాజకీయాల్లో ఒప్పందం, అది మహారాష్ట్ర ఫార్ములా గనక మనం చూస్తే ఏ పార్టీకి ఎక్కువ శాసనసభ స్థానాలు వస్తే ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉండాలనేది. బట్ బీహార్కి వచ్చేసరకు నితీష్ కుమార్ ని ఒక కంపల్సరీ పరిస్థితులలో అక్కడ ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి ఒక అవసరం వచ్చింది. బట్ ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో ఏ ఫార్ములానైతే ఏది ఏక్నాథ్ షిండే నుండి దేవేంద్ర ఫడ్నవీస్ వరకు జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి స్టెప్స్ ఎలా ఉన్నాయో బీహార్ లో కూడా కాస్త టైం తీసుకొని అదే విధమైనటువంటి పొలిటికల్ స్టెప్స్ ని వేస్తున్నట్టుగా మనకు కనపడింది. ఇది ఒకటి. బీహార్ లో భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రి తాను ఎక్కువ శాసనసభ స్థానాలు చేశారు కాబట్టి వాళ్ళని పెట్టడం ఒకటి. రెండోది, ఒక సముచితమైనటువంటి వీడ్కోలు పలకటం ఏది నితీష్ కుమార్ కి. ఎందుకు నితీష్ కుమార్ కంటే కుర్మీ లాంటి ఒక చిన్న సామాజిక వర్గానికి చెందిన ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నేత కాబట్టి ఒక ఘనమైనటువంటి వీడ్కోలు, ఒక హుందాతనమైనటువంటి వీడ్కోలు పలకాలి అంటే అక్కడ కొడుకుకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి, కేంద్రంలోకి వచ్చేసరకు మీరు ఒక విచిత్రమైన అంశం చూడాలి శ్రీకాంత్. ఇక్కడ 1990లోనే నితీష్ కుమార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సినటువంటి అంశం ఏమీ లేదు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవటం, ఒక సందర్భంలో మీరు చూసారా, జనతా దళాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవీలాల్ లాంటి ఒక రైతు నాయకుడికి ఉప ప్రధాని పదవి ఆఫర్ చేసి పెట్టినటువంటి ఒక రాజకీయాన్ని కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్లు ఉప ప్రధాని చేయటమా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక ప్రయోగం చేస్తుంది దేశంలో. రాష్ట్రపతి లాంటి ఒక అత్యుత్తమైనటువంటి పదవికి ఒకసారి మైనార్టీని, ఒకసారి ఎస్సీని, ఒకసారి ఎస్టీని తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ. బట్ ఈసారి ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బలహీన వర్గాల నుంచి, ఓబీసీల నుండి ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి విధంగా నితీష్ కుమార్ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడిని ఆ పదవిలోకి తీసుకొచ్చేటటువంటి ఒక పోలరైజేషన్ లో ఏమన్నా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందా, ఆలోచన చేస్తుందా అనేటటువంటి అంశం కూడా దీంట్లో మనకి కనపడుతున్నటువంటి. ఇంకొక పాయింట్ సార్, అంటే యాదవేతరుల నాయకుల్ని కూడా, అంటే మిగతా ఓబీసీలను కూడా ఆకర్షించుకోవడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా ఇక్కడ కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ బీజేపీకి అంటే గతంలో కూడా 2000 సంవత్సరంలో, ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అప్పుడు సమతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 65+ స్థానాలు వస్తే 34-35 నితీష్ కుమార్కి వస్తే కూడా అప్పుడే మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నితీష్ కుమార్ని ఎంచుకుంది తమ నాయకుడిగా. బట్ ద పాయింట్ ఏంటంటే, ఐ థింక్ ఒక వారం రోజుల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ బల పరీక్ష పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది. బట్ అయినా కానీ బీజేపీ 2000 సో మళ్ళీ సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. అంటే బీజేపీకి నితీష్ ఉండడం ఇష్టం లేదా అన్నటువంటి కొన్ని వర్గాల నుంచి కూడా ఈ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ, శ్రీకాంత్, ఒక్క విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోతున్నాం. 20 ఏళ్లకు పైగా బీహార్ని పరిపాలిస్తున్నటువంటి నితీష్ కుమార్ ప్రజాబలం కంటే కూడా ఒక ఎత్తుగడ వ్యూహాత్మకమైన రాజకీయాలతోటే అధికారంలో కొనసాగలిగాడు. పాయింట్. మీరు మార్చి మార్చి పల్టీరామ్, బట్ అతనికి ఉన్నటువంటి అక్కడ పేరు ఏంటంటే పల్టీరామ్ అనేటటువంటి పేరుతోటి మార్చి మార్చి పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటూ అక్కడ అధికారంలోకి వచ్చి 20 సంవత్సరాలుగా బీహార్ ని తన చేతుల్లో పెట్టుకున్నటువంటి నితీష్ కుమార్ ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రజల మద్దతు కంటే కూడా ఒక వ్యూహాత్మకమైన పొలిటికల్ స్ట్రాటజీస్ తోటి తన రాజకీయాన్ని నడిపారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మొన్నటి ఎన్నికల్లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ, జేడియు, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం ఈ 5 పార్టీల కూటమి గెలవటానికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి బలమైన సోషల్ ఇంజనీరింగ్, రెండోది పోల్ మేనేజ్మెంట్, మూడోది ఈ భారతీయ జనతా పార్టీ ఏ ఫ్రీబీస్ కి అయితే వ్యతిరేకం అని చెప్తున్నారో అంతకంటే ఎక్కువ ఫ్రీబీస్ ని బీహార్ లో హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ మూడిటితోటి మొత్తం శాసనసభలో 205 శాసనసభ స్థానాలు, అంటే 243కి మొత్తం హోల్సేల్ గా గంపగుత్తగా ఈ 5 పార్టీలే ఎత్తుకపోయాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. బట్ అట్ ద సేమ్ వే మీకు అక్కడ తేజస్వి యాదవ్ రూపంలో స్టిల్ వాళ్ళు 25 శాసనసభ స్థానాలు గెలిచిన బీహార్ లో అత్యంత బలమైనటువంటి పార్టీ 23% ఓట్లు సాధించినటువంటి పార్టీగా తేజస్వి యాదవే నిలబడ్డాడు. బట్ ఆర్థమెటిక్ లో మీకు సంఖ్యాక శాస్త్రానికి వచ్చేసరికి మీరు ఆ 2 పార్టీలు వీళ్ళకంటే ఎక్కువ గెయిన్ చేసే అధికారంలోకి వచ్చాయి. రెండోది మీరు ఇంకొకటి యాదవ ఓబీసీలు, ఎంబీసీలు, ఈబీసీలు అనే ఒక కాన్సెప్ట్ ని ఒక బలమైన నిర్మాణం చేస్తుంది ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్ కి వచ్చేసరికి మోహన్ యాదవ్, మీకు హర్యానాకు వచ్చేసరికి అక్కడ యాదవ్ షాయబ్ సింగ్ నైని అక్కడ ఒక యాదవ్ అని పెట్టారు. మీకు ఈ బీహార్ కు వచ్చేసరికి ఈ ఆర్జేడి ఎంవై ఫార్ములాను నమ్ముకుంది, ముస్లిం అండ్ యాదవ్ ఫార్ములాను నమ్ముకుంటే భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఈబీసీలు అంటే ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఈ మూడిటి ఫార్ములా తోటి బీహార్ ని కొట్టేసింది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడతోటి ఒక బలమైనటువంటి రాజకీయ వ్యూహాలతోటి అక్కడ రాజకీయం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం మీరు భారతీయ జనతా పార్టీ అట్లాంటి ప్రయోగాలు సౌత్ లో చేస్తే ఫెయిల్ అవుతున్నాయి. అట్లాంటి ప్రయోగాలు సౌత్ లో చేస్తే ఫెయిల్ అవుతున్నాయి, కానీ సౌత్ లో ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఆ ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది పార్టీలతోటి. మీకు ఆ ప్రయోగం కర్ణాటకలో సక్సెస్ అయింది జేడీఎస్ తోటి. మీకు ఆ ప్రయత్నము ఇప్పుడు తమిళనాడులో సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసరికి తెలంగాణలో వాళ్ళతో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉన్న పార్టీలు లేకపోవటం వల్ల వాళ్ళు సొంతంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ కోణంలోనే వాళ్ళకి మొన్న లోక్సభ స్థానాలు వచ్చినటువంటి సందర్భం. బట్ ఉత్తర భారతదేశంలో ఒక స్ట్రాటజీని, సౌత్ ఇండియాలో ఇంకొక రకమైనటువంటి స్ట్రాటజీని వేస్తూ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఒక బలమైనటువంటి పునాదులు దేశంలో నిర్మిస్తుందనేటటువంటి విషయం గమనించాలా. బట్ అది మీకు యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్, ఇంకెక్కడుంది రాజకీయం? ఈ 5 రాష్ట్రాల్లోనే రాజకీయం ఉంటది. ఎందుకనంటే 40 అబోవ్ లోక్సభ స్థానాలు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఈ రాష్ట్రాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గుప్పెట్లో ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి కలలు కన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కలలు కన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. అంత బలమైన నిర్మాణాన్ని, అంత బలమైన రాజకీయాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు అక్కడ. బీహార్ చరిత్రలో ఇక నితీష్ కుమార్ అధ్యాయం ముగిసింది. నితీష్ కుమార్ పెద్దల సభకి వెళ్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నా మద్దతు ఉంటుందన్నారు. బట్ చాలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. జేడీయూ అభిమానులు, కార్యకర్తలంతా కూడా మా బీహారీ నుంచి వెళ్ళొద్దు, మా నాయకుడు వెళ్ళొద్దంటూ ఏడుపులు, రాగాలు ఇవన్నీ నిన్నటి నుంచి నడుస్తూనే ఉన్నాయి. బట్ అయినా కానీ ఏం జరగబోతోంది? నిశాంత్ను రాజకీయంలోకి తీసుకురావడానికి నితీష్ కుమార్ పదవి త్యాగం చేస్తున్నారా? రేపొద్దున నిశాంత్ ముఖ్యమంత్రిగా అంగీకారంతోనే నితీష్ కుమార్ కేంద్రంలోకి వెళ్తున్నారా? లేదంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది బీజేపీ, ఆల్మోస్ట్ 26 సంవత్సరాల తర్వాత. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి
ఆశించారు. బట్ నితీష్ కుమార్నే ముందు పెట్టారు. నితీష్ కుమార్కే పగ్గాలపై చెప్పారు. ఆయనే ప్రభుత్వాన్ని నడిపించారు. వారం రోజుల తర్వాత ఆ ప్రభుత్వం ఫ్లో టెస్ట్లో ఓడిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చారు. 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ అదే పునరావృతం చేస్తోందా, ఏం జరగబోతోంది అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా అనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి హైజాక్ చేసింది నితీష్ కుమార్ని భారతీయ జనతా పార్టీలను జీలుస్తోంది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెప్పేసి తేజస్వి యాదవ్ ఇందాక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మురళీ మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో వీటితో పాటు అంటే ఇందాక శేషు సార్ ఒక కామెంట్ని తీసుకురావడం జరిగింది. కుర్మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. సో అంటే ఆ బలమైనటువంటి కుల సమీకరణం మీదనే పునాది వేసుకొని ఆయన రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించింది స్పష్టంగా తెలుసు. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఇంకొక సామాజిక వర్గం కూడా, కోయిరీ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. అదే సామాజిక వర్గంలో సామ్రాట్ అనేటువంటి నాయకుడు ప్రస్తుతానికి హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చాలా బలమైనటువంటి నాయకుడే. ఇద్దరూ బలమైనటువంటి నాయకుడు. బీజేపీ సామ్రాట్ని ఎంకరేజ్ చేసింది. ఇదే సామ్రాట్ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ మీద, నితీష్ కుమార్ మీద, ఇద్దరి మీద గట్టిగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఇద్దరి మధ్య బంధం కూడా బాగుపడింది, బలపడింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి. మోరోవర్ ఈ ప్రాతినిధ్యం చూసుకుంటే కనుక అటు కుర్మీ సామాజిక వర్గం కానీ, కోయిరీల సామాజిక వర్గం నుంచే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నారు. అంటే కోయిరీ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రాజకీయాల్లో. సో ఇప్పుడు బీజేపీ మరొక లాలూ ప్రసాద్ లాంటి నాయకుడిని తయారు చేయాలనుకుంటోందా? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తన అభ్యర్థి ముఖ్యమంత్రిగా పెట్టాలనుకుంటుందా? ఈ పాయింట్ కంటే ముందు ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఎన్నికల ముందే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాదు, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిని చేయం, అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. బట్ చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి, వ్యతిరేకత పెరిగాయి. మళ్ళీ అమిత్ షా మాట మార్చి లేదు నితీషే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. సో అప్పుడు వర్కౌట్ కాలేదు, ఇప్పుడు బీజేపీకి వర్కౌట్ అయిందా? ఈ ఈక్వేషన్స్ ఎట్లా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? నమస్తే అండి. నమస్తే సార్. నేను నితీష్ కుమార్ లాంగెస్ట్ సర్వింగ్ ముఖ్యమంత్రి బీహార్లో. 21 ఏళ్ళు ఆయన ఈ విధంగా సీఎంగా నిష్క్రమిస్తున్నాడు, గౌరవప్రదంగా నిష్క్రమిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు ఆయన ఆరోగ్య పరిస్థితులు. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన బ్యాలెన్స్డ్ గా ఉండలేకపోతున్నాడు. జాతీయ గీతం పాడుతున్నప్పుడు నిలబడాలనేటువంటి సోయి కూడా ఆయనకు వస్తలేదు. అట్లాంటివి చాలా జరిగాయి ఈ మధ్య. స్టేట్మెంట్స్ కూడా ఆ మధ్య అమ్మాయిలది ఇవి రేపుల సంబంధించి కూడా చాలా ఆయన స్థాయికి తగ్గకుండా కొద్దిగా దీంట్లో మాట్లాడారు. ఆయన విషయంలో కూడా కొంత వివాదాస్పద అలా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. ఆయన వ్యక్తిత్వం అది కాదు. కానీ మాట్లాడాడు. వయసు కారణంగా ఆయన మాట్లాడుతున్నాడు. వయసు మీద పడుతూ ఉంది ఆయనకు. ఈ మధ్య కాలంలో ఇంకొక చెడ్డ పేరు కూడా ఏముంది అని అంటే ఐఏఎస్ ఐపీఎస్లే నడిపిస్తున్నారు అక్కడ దీన్ని పరిపాలనను. కనుక సరే అవి పాలిటిక్స్ కారణంగా వారు శేషు గారు చెప్పారు కదా, పాల్తూ రామ్ లాంటి టైటిల్స్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఫేర్ ఇమేజ్ ఉంది. బీహార్లో అవినీతి అనేది ఆయన జోలికి ఎన్నడూ రాలేదు. ఆ విధంగా 20-30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు కనుక అది ఈ వయసు కారణంగా ఈరోజు ప్రజల ముందు ఆయన చులకన అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈయన ఎలా అవుతున్నాడో అంతే గొప్ప పేరున్నటువంటి పట్నాయక్ ఉన్నారు కదా ఇక్కడ ఒరిస్సా, నవీన్ పట్నాయక్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆయన కూడా ఒక ఫెయిర్ పాలిటిక్స్ లో ఉన్నాడు, డెవలప్మెంట్ పాలిటిక్స్ లో ఉన్నాడు. చివరకు వయసు కారణంగా ఆయన కూడా అక్కడి నుంచి కాస్త సీఎం గా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి, కూల్చినటువంటి పరిస్థితి కాదు. చాలా ఏళ్ళు ఆయన పరిపాలన చాలా గొప్పగా ఉన్నందుకు బీజేపీ అగ్రెసివ్ గా కూడా పోలేదు. ఒక మాటలో చెప్పాలంటే మంచి పాలన అందిస్తున్నాడు, ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు, డర్టీ పాలిటిక్స్ వైపు పోలేదు. అలా మాట్లాడాలంటే ఇక్కడ కూడా నితీష్ కుమార్ రాజకీయం తెలిసిన వాళ్ళకు ఒక విషయం మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన స్టూడెంట్ లీడర్. మీరు కనుక పాట్నాలో వెళ్ళి అక్కడ గాంధీ మైదానం ఉంటుంది, అనేక ఉద్యమాలకు కేంద్రం అది గాంధీ మైదానం. దాన్ని ఆ మైదానాన్ని అడిగితే చెప్తారు నితీష్ కుమార్ ఎటువంటి వాడు. స్టూడెంట్ పాలిటిక్స్ లో, ఎమర్జెన్సీలో స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నారు. అక్కడ సుశీల్ మోడీ మాకు, ఎందుకంటే మా ఆర్గనైజేషన్ లో ఆయన నాకన్నా సీనియర్, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండే ఏబీవీపీ. సుశీల్ మోడీ తర్వాత ఈయన ఎవరు నితీష్ కుమార్, లాలు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్ పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, మిత్రులు. వీళ్ళు ముగ్గురు కూడా మిత్రులు అసలు. సో అలాంటి దీంట్లో
కాస్త పాలిటిక్స్ కి వచ్చాక ఈయన అదేంది రామ్ మనోహర్ లోహియా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే రామ్ మనోహర్ లోహియాను ఫాలో అయ్యాడు. తర్వాత జయప్రకాష్ నారాయణ చేతిలో పెట్టాడు ఎమర్జెన్సీ టైంలో. ఎమర్జెన్సీ ఉద్యమంలో గొప్ప పేర్లు, జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఇదంతా కూడా లాలూ ప్రసాద్కి ఉంది, నితీష్ కుమార్కి ఉంది, సుశీల్ మోడీకి ఉంది. అందరూ ఈక్వల్ ఏజ్ గ్రూప్స్, యూనివర్సిటీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎమర్జెన్సీలో విరోచిత పోరాటం చేశారు. జయప్రకాష్ నారాయణ్ అసలు ఉద్యమానికి నాయకత్వంలోకి తీసుకురావడానికి కూడా మూల పురుషులు వీళ్ళే. అప్పుడు మోడీ గారు కూడా గుజరాత్ లో ఉద్యమం లీడ్ చేస్తున్నారు. నవనిర్మాణ సమితి అనేటువంటి ఒక మూవ్మెంట్ అక్కడ తీసుకున్నారు. చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వానికి కూలదోల్చారు. అక్కడ స్టూడెంట్ లీడర్ గా ఉన్నారు మోడీ గారు. వీళ్ళ స్టూడెంట్ పాలిటిక్స్ ఇప్పుడున్న జనరేషన్ కు తెలియదు కనుక నేను చెప్తున్నాను. కనుక ఆషామాషిగా అలా వచ్చేసి ఏమంటాము క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి అటు ఇటు పార్టీలు మారేసి మేనేజ్ చేసుకున్నాడు 21 ఏళ్ళు అనేది చాలా తప్పుడు ఆలోచన అది. కనుక ఆయన రూట్స్ లో నుంచి వచ్చాడు, పేద కుటుంబం నుంచే వచ్చాడు, ఒక నియమము నిబద్ధత ఉన్నాడు. కొడుకు ఏ రోజు కూడా పాలిటిక్స్ లో లేడు. ఇప్పుడు చెప్తున్నటువంటి అబ్బాయి కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ అయిన నిశాంత్ హెల్త్ బాగాలేక వచ్చి పక్కన నిలబడుతూ వచ్చాడు. కనుక ఎన్నడూ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు. తర్వాత కుటుంబ పాలన గురించి ఎక్కువ ఆలోచన చేయలేదు అయినా. కానీ ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడో తెలియదు. డిప్యూటీ సీఎం చేస్తాడా లేదా నాకు కూడా ఇది లేదు. కానీ ఏ రోజు కూడా కుటుంబ పాలన గురించి పిల్లలను తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి ఇటువంటి ఆలోచనే జార్జ్ ఫెర్నాండోస్ తో కలిసి రాజకీయాలు చేసిన వాడు ఇతను. కనుక గొప్ప రాజకీయ నేత. రెండో విషయం ఏంటంటే 2005 నుంచి అంటే నిజానికి ఆయన నితీష్ కుమార్ తప్ప అంత బలమైనటువంటి వ్యక్తులు ఫ్రంట్ లైన్ లో ఉండేటువంటి నేతలు లేరు అంత బలంగా. ఒకవేళ ఉన్న ఆయనతో గతంలోనే ఆ ట్రావెల్ స్టాప్ చేసినటువంటి వ్యక్తులు. ఇప్పుడు జేడీయూని నడిపించాలంటే నిశాంత్ అయితేనే కరెక్ట్ అన్నది జేడీయూ నుంచి, కార్యకర్తల నుంచి ఇప్పటికే పోస్టర్లు కూడా చాలా రోజుల నుంచి బీహార్లో వెలుస్తున్నాయి. సో ఒకవేళ ఈక్వేషన్స్ని మనం మాట్లాడుకుంటే నిశాంత్ను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే బీజేపీకి డిప్యూటీ సీఎంలు ఉంటారా, ఆర్ ఎల్స్ బీజేపీ నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చి జేడీయూ నుంచో 2 డిప్యూటీ సీఎంలు ఉండేటువంటి ఈక్వేషన్స్లో అట్లాంటి ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా? ఇప్పుడు డెసిషన్స్ కూడా బహుశా అవే కదా జరగాల్సినవి. సూపర్ఫిషియల్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే బయటికి వచ్చిన వార్తలు ఈ విధంగా వాళ్ళ అబ్బాయిని చేస్తారనేది వచ్చింది. నిన్న 4వ తేదీ చిరాగ్ పాస్వాన్ 4వ తేదీ నాడు ఏమన్నాడు అంటే మా నాయకుడు నితీష్ కంటిన్యూ అవుతాడు, ఎటువంటి ఇది లేదని 4వ తేదీ చెప్పారు. 4వ తేదీ రాత్రి మీటింగ్ జరిగింది, జేడీ సమావేశం జరిగింది. అందులో సంజయ్ ఝా కేంద్ర మంత్రి, ఇది జేడీ యొక్క కేంద్ర మంత్రి, రామ్నాథ్ ఠాకూర్ ఆర్జేడీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, విజేంద్ర కుమార్ లేకపోతే బజేంద్ర యాదవ్, వీళ్ళంతా టాప్ లీడర్స్ కూర్చున్నారు. ఎవరు నితీష్ లేకుండా కూర్చున్నారు. కూర్చొని ఆయన ఆరోగ్యమైన సమస్యలు ఇవన్నీ కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా పార్టీలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కనుక ఎవరి సీఎం చేసినా కూడా ఆ పార్టీ యొక్క డిప్యూటీ సీఎం చేసినా ఆ పార్టీ యొక్క నిర్ణయం. నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే తప్పకుండా ముఖ్యమంత్రి బీజేపీకే ఇస్తారు. ఎందుకంటే ఈ 2005 నుంచి నితీష్ కుమార్ అక్కడ నేతగా ఉంటే బీజేపీ ఎన్నడూ అపోజ్ చేయలేదు. ఆయనంతటా ఆయన కూటములు మార్చాడు తప్పితే బీజేపీ ఎన్నడూ ఆయనను అపోజ్ చేయలేదు. ఆయన గౌరవిస్తూనే వచ్చారు. నంబర్ను పట్టించుకోకుండా, తమ నంబర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆయననే గౌరవిస్తున్నారు. 2005లో అంటే ఇంకా ప్రధాని కాలేదు ఈయన, ఎవరు మోడీ గారు. అప్పటి నుంచి కూడా ఈయన నేత అక్కడ బీజేపీ అలయన్స్ లోనే ఉన్నాడు. 13లో ఏమైందంటే బహుశా ఈయనకు నేనే ప్రియం క్యాండిడేట్ ఎందుకు కాకూడదు అనేది కాస్త వచ్చింది. అప్పుడు 13 నుంచి 17 వరకు ఆర్జేడీతో అలైన్ అయ్యాడు, కూటమి అక్కడే వెళ్ళాడు. తర్వాత 17లో మళ్ళీ వచ్చేసాడు, రీజాయిన్ అయ్యాడు. ఇలాంటివన్నీ అటు ఇటు జరిగినప్పటికీ కూడా బీజేపీ వైపు నుంచి ఆయనని ఏ రోజు కించపరచలేదు, ఆయన నాయకత్వాన్ని ఏ రోజు. అయితే ఈ పాలిటిక్స్ లో ఆయన అక్కడ బీహార్ లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఈ ఈబీసీ పాలిటిక్స్ ను బాగా అర్థం చేసుకొని చిన్న ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అంటాం దాన్ని, వాళ్ళ దగ్గర అలాగే అంటారు. వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 20% రిజర్వేషన్ ఇచ్చి మొదటిసారి పవర్ ఏంటో చూపించాడు వాళ్ళకు, రాజకీయ పొలిటికల్ పవర్ ఎలా ఉంటుంది అని. తర్వాత మండల్ పాలిటిక్స్ ను బాగా డైజెస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇతను అంతే. ఇతని కన్నా గొప్ప లాలూ ప్రసాద్ కూడా ఈబీసీ ఓబీసీని బాగా కలిపి వాడాడు. అలాగే ఉమెన్ విషయంలో కూడా ఉమెన్ ఓటర్ బేస్ ను తయారు చేసుకున్నాడు. 50% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఉమెన్ కి ఇచ్చాడు.
అలాగే ఆల్కహాల్ ఇది ఏమంటాము దీన్ని బ్యాన్ చేశారు. కనుక ఇవన్నీ కూడా ఉమెన్ లైక్ చేసేటివి. గర్ల్స్ చైల్డ్ స్కూల్ పోవడానికి సైకిల్స్ ఇవ్వడం లాంటివి ఇవన్నీ కూడా ఇంతమూరు శేష్ గారు అన్నారు కదా, చాలా మటుకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేసి ఈ వర్గాలను ఆకట్టుకున్నాడు, బేస్ తయారు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఒక మాట వస్తుంది, మీరు అన్నారు దొడ్డిదారిన బీజేపీ వచ్చేస్తుంది, లేకపోతే వెన్నుపోటు పొడుస్తుంది, ఇలాంటి మాటలు నా మాట కాదు. తేజస్వి యాదవ్ ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. సో ఆ పోస్ట్ నేను ఉటంకించాల్సి వచ్చింది. నో మీరు అన్నది నేను మిమ్మల్ని అనడం లేదు. మణికంఠ ఆయన ఠాకూర్ కూడా కాంగ్రెస్ వీళ్ళందరూ మాట్లాడు. ఆయనైతే ఎంత వారం చేశారంటే చంద్రబాబు జాగ్రత్త, షిందే జాగ్రత్త, పళనిస్వామి జాగ్రత్త, ఇవి ఎందుకంటే బీజేపీ అలా నేనేమంటున్నా అంటే ఓకే, ఇవాళ రాజకీయ నాయకులుగా వాళ్ళు అలా అనాల్సిందే, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు బ్రతికి ఉండాలంటే పాలిటిక్స్ లో ఇలాంటివి ఇవ్వాలి. కానీ ఈ అలయన్స్ పాలిటిక్స్ లో సో మిత్రులను కలుపుకొని పోతూ చాలా ఏళ్లుగా బీజేపీ పనిచేస్తూ వస్తుంది. కానీ రీప్లేస్మెంట్ కూడా నిదానంగా జరిగింది కళ్ళ ముందర. ఎట్లయితే మహారాష్ట్రలో రీప్లేస్మెంట్ అయ్యింది, తర్వాత సరే బీహార్లో అలయన్స్ లేకపోయినా బీహార్ వాళ్ళ నాన్న బిజు పట్నాయక్ వాజ్పేయితో సహా కలిసి పనిచేసిన వాడు. అలాంటి మొదటి నుంచి స్నేహం ఉన్నటువంటిది అక్కడ రీప్లేస్ అయ్యింది. తర్వాత అనేక రాష్ట్రాల్లో రీప్లేస్ కావడం అనేది కాంగ్రెస్ కు చాలా బాధగా ఉంటది కనుక అటువంటి స్టేట్మెంట్స్. కానీ రీజన్స్ ఉన్నాయి, దానికి రీజన్స్ ఉన్నాయి. రీప్లేస్మెంట్ అనేది ఊరికే మొండిగా అయ్యింది ఏమీ కాదు, తగిన రీజన్స్ ఉన్నాయి. నంబర్ ఉన్నప్పటికీ కూడా ఉద్ధవ్ ఠాకరే సీఎం నాకే కావాలని పట్టుపట్టాడు, ఇలాంటివన్నీ జరిగాయి ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబుతో మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి మధ్య బ్రేక్ కావడానికి. కనుక అలా అంటే మీరు అకాలీదళ్తో చాలా కాలం పనిచేశారు, కానీ వాళ్ళు పాలనలో ఉన్నందుకు చెడ్డ పేరు తెచ్చి ముఖ్యంగా అవినీతి విషయంలో చాలా ఇదే అయిపోయి ఆ బురద వీళ్ళ మీద పడి ఈ రోజు కూడా బీజేపీ కూడా లేవలేకపోతుంది. అంత అకాలీదళ యొక్క చెడ్డ పాలన అంత ప్రభావం ఉంది. రెండూ ఉంటాయి, అలయన్స్ లో ఉన్నప్పుడు రెండూ ఉంటాయి. సో బీహార్ ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం గతానికి భవిష్యత్తుకు మధ్యలో బీహార్ రాజకీయం ఏం నేర్పిస్తోంది? నితీష్ కుమార్ పెద్దల సభకు రాజ్యసభకు అడుగు పెడుతున్నారు. 20 ఏళ్ళు బీహార్ను పాలించినటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవిని సంతోషంగానే వదులుకుంటున్నారు. బట్ ఇది ప్రతిపక్షాలు ఒక మాట అంటున్నాయి, లేదు బీజేపీ ఒత్తిడి చేసింది అందుకే ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సి వస్తోంది. బీజేపీ సొంతంగా అత్యధిక స్థానాలు గెలిచినటువంటి పార్టీ, సో అందుకే ఈరోజు బీజేపీ ఒత్తిడితోనే రాజీనామా చేస్తున్నారన్నది ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. ఆయన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యంగా ఉండడం, వయోభారం, సో కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం, ఇవన్నీ కూడా ఇంకొక ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. శేషు సార్ అంటే ఒక ఇందాక తేజస్వి యాదవ్ ఒక ట్వీట్ చేశారు, మహారాష్ట్ర లాంటి పాలిటిక్స్ని బీహార్లో చేస్తోంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి. మహారాష్ట్ర లాంటి పాలిటిక్స్ బీహార్లో నిజంగానే జరుగుతున్నాయి అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే 101 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 89 స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో 105. సో ఇప్పుడు అక్కడ చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి, తో పాటు జితన్ రామ్ సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి, ఉపేంద్ర కుష్వాన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇవి అదనంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా బీఎస్పీ కానీ చిన్నగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, సో ఇంత అవకాశం ఉన్నా కానీ బీజేపీ అలా పోకుండా సో కొంత గౌరవప్రదంగానే పోతున్నట్టు కూడా కనిపిస్తుంది కదా. ఇది కూలగొట్టినట్ట లేదంటే గౌరవప్రదంగా పంపించినట్ట? అఫ్ కోర్స్ రాజకీయం ఈజ్ రాజకీయం, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావాలనుకునేది కోరిక అనుకోండి. శ్రీకాంత్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మురళీ సార్ కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు, బీహార్ కి ఒక గుడ్ పాలిటిక్స్ బేస్ ఉంది. ఏంటి అని అంటే సామాజిక న్యాయానికి ఒక బలమైనటువంటి వేదిక అది. ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్, మండల్, వీళ్ళందరూ ఒక సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనాలు, ఒక బలమైనటువంటి రాజకీయ వేదికను అక్కడ నిర్మించి దేశానికి అందించారు. కానీ ఇవాళ ఏమైంది? పాశ్వాన్ కుటుంబ రాజకీయం, లాలు కుటుంబ రాజకీయం, నిశాంత్ కోసం కుటుంబ రాజకీయం మొత్తం నిండిపోయింది. ఇవాళ బీహార్ అంతా కూడా ఒకనాడు ఉన్న ఆదర్శాలు వెనుకకు పడేసి
ఇవాళ తమ సొంత కుటుంబాలు, తమ సొంత కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడినటువంటి నేతలను చూస్తే వీళ్ళేనా బీహార్లో సోషలిస్ట్ భావాలతోటి ఎదిగినటువంటి వాళ్ళు అనేటటువంటి సందేహం కలుగుతుంది. ఇది ఒక అంశం. అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా వారసత్వంగా వచ్చిన వాడే. అక్కడ వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే నుంచి అతను చనిపోవటం వల్ల ఇతను వారసత్వంగా వచ్చినటువంటి వ్యక్తిగానే మనం చూడాలా. అయితే ఇప్పుడు మీరు అడిగిన ఒక ఆర్థమెటిక్ లెక్క ఏంటి అనంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి జేడీయూకి వచ్చిన తేడా జస్ట్ 4 స్థానాలు మాత్రమే. బీజేపీ 89, జేడీయూ 85 గెలిచింది. బట్ జేడీయూ మద్దతు లేకుండా మీరు ఎల్జేపీ 19, ఆర్ఎల్ఎం ఉన్నటువంటి సీట్లు 4, తర్వాత హెచ్ఏఎం 4, వీళ్ళందరిది కలిపిన 116 అవుతాయి. ఇది భారతీయ జనతా పార్టీతో పాటు ఆ 3 చిన్న పార్టీలను కలిపితే మొత్తం వచ్చేటటువంటి సంఖ్య 116. కానీ బెంచ్ మార్క్ మెజార్టీకి 122 కావాలి. అంటే మీరు ఏ ఆర్థమెటిక్ ఈక్వేషన్ చేసినా కాంగ్రెస్ నుండి 6 శాసనసభ్యులు గెలిస్తే 6 పార్టీ మారబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చినాయి. దాన్ని పక్కన పెడదాం మనం. బట్ ఏ ఆర్థమెటిక్ చూసినా మీకు అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో జేడీయూని పక్కన పెడితే వాళ్ళకి మెజారిటీ రాదు, 116 దగ్గరే ఆగిపోతారు, 122 కావాలా. బట్ జేడీయూ వాళ్ళతో ఉండటం అనేది భారతీయ జనతా పార్టీకి అవసరం. అయితే మీరు ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించాలి. 2021 నుంచి 25 వరకు భారతీయ జనతా పార్టీ 78 శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ కూడా 44 గెలిచినటువంటి నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిగా మోసింది. 5 సంవత్సరాలు తనకు అవకాశం ఇచ్చి తను మోసింది. బట్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఈక్వల్ షేర్ చేసుకుంటూ ఎవరికి ముఖ్యమంత్రి అంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక అంతర్గత ఒప్పందం జరిగి ఉండొచ్చేమో. మనం దాన్ని వాళ్ళు చెప్తే గానీ మనకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది. బట్ అక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటి అనంటే ఆల్మోస్ట్ 2 ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి నితీష్ కుమార్ ఒక సీనియర్ నాయకుడు కాబట్టి నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిగా కొనసాగించే ఒప్పందం తాత్కాలికంగా అప్పుడు ఉంటే ఉండొచ్చు. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ కూడా బీహార్ లో భవిష్యత్తులో ఒక బలమైనటువంటి ఈ బలాన్ని కాపాడుకోవాలన్నా, మరింత బలమైనటువంటి పార్టీగా ఎదగాలన్నా సామ్రాట్ చౌదరి లాంటి ఒక బలమైన నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. బట్ ఇట్స్ ఎ పొలిటికల్ కంపల్షన్. మీరు ఆ పొలిటికల్ కంపల్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తన అవకాశాన్ని వినియోగించుకుంటుంది. తన అవకాశాన్ని సామ్రాట్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సామ్రాట్ అటు ఆర్జేడీలో పనిచేసి వచ్చారు, ఇటు జేడీయూలో పనిచేసి బీజేపీలో పార్టీ మారినటువంటి వ్యక్తి. బట్ ఎట్లా సామ్రాట్ కి యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి అంత బలమైనటువంటి నేతగా అక్కడ ఎదిగారు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ పవర్ లో నితీష్ కుమార్ గౌరవానికి భంగం కలిగిస్తే అది భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతుంది. ఎట్లా దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒక ఈబీసీ, ఒక అత్యంత వెనకబడినటువంటి తరగతుల వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అన్యాయంగా ముఖ్యమంత్రి పదవి నుండి లాగేసింది అనేటటువంటి ఒక అపవాదు రావద్దు కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ పవర్ ట్రాన్స్ఫార్మేషన్ ఒక హుందాగా జరగాలనేటటువంటి క్రమం జరుగుతున్నప్పటికీ కూడా బట్ ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడేటటువంటి అంశం ఏంటంటే నితీష్ కుమారే తప్పుకుంటున్నాడా, లేకపోతే ఒత్తిడి మేరకు తప్పుకుంటున్నాడా, లేకపోతే కుమారుడు భవిష్యత్తు కోసం తప్పుకుంటున్నాడా. బట్ ఈ 3 కారణాల్లో దేనితో తప్పుకున్నా నితీష్ కుమార్ కి డ్యామేజ్ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. ఎందుకు అనంటే బట్ ఈ 3 కారణాలు నితీష్ యొక్క పొలిటికల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేటట్టుగా మనకు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్యామేజ్ ని తను మోయాల్సిందే. బట్ ఇప్పటి వరకు కొడుకుని ఎంకరేజ్ చేస్తే మంచిదని మురళీ సార్ ఎలా అన్నారో ఇప్పుడు ఎంకరేజ్ చేయడం తప్పైతుంది అనేది సహజంగా వచ్చేటటువంటి భావనే కదా. ఎందుకంటే ఈ దేశంలో వారసత్వ రాజకీయాలను అందరూ వ్యతిరేకిస్తారు, వారసత్వ రాజకీయాలను అనుసరిస్తారు. సార్ ఇంకొక పాయింట్, బీజేపీ, కాంగ్రెస్, తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తారు, బట్ వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తారు. సార్ ఒక పాయింట్ అడగాలనుకుంటున్నా. మీరు ఇందాక సామ్రాట్ చౌదరి గురించి మాట్లాడారు, బలమైనటువంటి వ్యక్తి. ఎస్, హీఈస్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. బట్ అదే స్థానంలో విజయ్ సిన్హా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సామ్రాట్కి ఒకవేళ సామాజిక వర్గం కలిసి వస్తే కనుక విజయ్ సిన్హా కూడా బలమైనటువంటి వ్యక్తే. మోర్ ఓవర్ ఆయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
ఒక నితిన్ నబీన్ లాగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కట్టర్ బీజేపీ వ్యక్తిగా ఉన్నారు. సామ్రాట్ని గతంలో వ్యతిరేకించారు బీజేపీ సీనియర్లు. ఎక్కడి నుంచో మీరు అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడిని ఈరోజు పార్టీలో తీసుకొచ్చారు, అధ్యక్షుని చేశారు అన్నటువంటి విమర్శలు సామ్రాట్ మీద వచ్చాయి. బట్ ఇట్లా విజయ్ సిన్హా వైపు ఏమన్నా బీజేపీ ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తారా? ఎందుకు ఈ విజయ్ సిన్హా పాయింట్ తీస్తున్నానంటే, తెలంగాణకు లింక్ చేస్తున్నా, ఈటెల రాజేందర్ని అధ్యక్షుని చేయబోతున్నారు బీసీ సామాజిక వర్గం అని అంటే అఫ్కోర్స్ అధికారం లేరనుకోండి, బట్ బీజేపీకి నమ్మిన బంటుగా ఉన్నటువంటి రామచంద్రరావుని ఇక్కడ అధ్యక్షుని చేస్తారు. సో అట్లా బీజేపీ ఏమైనా చేంజెస్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఆలోచనలు మారే ఛాన్స్ ఉంటుందా? శ్రీకాంత్, మీకు బీహార్లో పొలిటికల్ స్ట్రెంగ్త్, సోషల్ ఇంజనీరింగ్ భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా చేస్తుందంటే, మీకు దళిత్ ఓట్ కోసం ఒకవైపు చిరాగ్ పాస్వాన్ని, ఇంకొక వైపు జితిన్ రామ్ మాంజీని వాడుతున్నారు. జితిన్ రామ్ మాంజీ గెలిచిన పార్టీ ఒకే ఒక్క లోక్సభ స్థానం, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. బట్ అది ఎందుకు అనంటే, బట్ ఆ నిమ్న జాతులను లేకపోతే అక్కడ ఆ దళిత్ కమ్యూనిటీని వాళ్ళ వైపు కాపాడుకునేటటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఒక రాజకీయ ఎత్తుగడ. మరి ఈ వైపుకి వచ్చేసరికి మీకు జేడీయూ తోటి అలయన్స్ తీసుకుపోవటం వల్ల ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్, మీకు ఈబీసీలు అక్కడ బలంగా ఉంటారు. ఎందుకనంటే ఓబీసీలు ఆర్జేడీతో వెళ్ళిపోతే ఈబీసీలు సమూహం అంతా కూడా మీకు నితీష్ కుమార్ పైన ర్యాలీ అవుతున్న సందర్భం. ఒకవైపు దళిత్ ఓటు బ్యాంకు, ఇంకొక వైపు ఈబీసీ ఓటు బ్యాంకు నితీష్ కుమార్ రూపంలో, ఇంకొక వైపు విజయ్ సిన్హా రూపంలో మీకు అగ్రవర్ణాల ఓటు బ్యాంకు, రాజ్పుత్ల ఓటు బ్యాంకు కానీ, మీకు అగ్రవర్ణాల్లో కీలకమైనటువంటి ఓటు బ్యాంకు కానీ వాళ్ళు బీజేపీ వైపు ఉంచుకునేటటువంటి ఎత్తుగడ. అందుకని వాళ్ళు అక్కడ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ తోటి చాలా బలంగా ఉన్నారు. బట్ తేజస్వి యాదవ్ దగ్గర ఒక మిస్టేక్ జరిగింది లాస్ట్ టైం. ఏం జరిగింది అని అంటే, మీకు 20% ఉంటారండి. అది బీహార్ ఓటింగ్ లో 20% ఉంటుంది ముస్లిం ఓట్ బ్యాంకు. వాళ్ళకి 18 శాసనసభ స్థానాలు ఇచ్చి 14% ఓటు బ్యాంకు ఉన్న యాదవులకి 74 సీట్లు ఇచ్చాడు. దాంతో రెండోది ఇంకొక చిన్న సామాజిక వర్గం ఉంటుంది అక్కడ. ఆ చిన్న సామాజిక వర్గం విహెచ్పి పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు ఈసారి. దానికి ఉప ముఖ్యమంత్రి పదవి అనౌన్స్ చేశారు. దాంతో అక్కడ ఒక సోషల్ ఇంజనీరింగ్ చేయటంలో తేజస్వి యాదవ్ ఫెయిల్ అయితే, ఓ సోషల్ బలమైన ఇంజనీరింగ్ చేయటంలో బీజేపీ సక్సెస్ అయింది. కాబట్టి మొత్తం ఫలితాలను భారీగా తారుమారు చేయగలిగారు. హర్యానా గ్రౌండ్ వర్క్ అదే కదా, చాపకుంద నీరులా హర్యానా సక్సెస్ పాయింట్ కూడా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో, ఎలక్షన్స్ కు ముందు బీహార్ లో పొలిటికల్ ఎలా ఉంటుంది, పొలిటికల్ ఫైట్ అంటే నెక్ టు నెక్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ నెక్ టు నెక్ కాదు, ఓ దారుణమైనటువంటి ఓటమి మీకు మహాకూటమికి ఎదురైంది అని అంటే, బీజేపీ వేసినటువంటి ఒక బలమైన పొలిటికల్ స్ట్రాటజీ, సోషల్ ఇంజనీరింగ్. దాని ముందు తేజస్వి యాదవ్ తట్టుకోలేకపోయాడు. తేజస్వి యాదవ్ సభలకి జనం విపరీతంగా వచ్చారు. ఇక అదే స్ట్రెంత్ అనుకున్నాడు, అదే ఎలక్షన్ అనుకున్నాడు, అదే గెలుపు అనుకున్నాడు. చివరికి తన సొంత నియోజకవర్గం రాఘవాపూర్ లో చివరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ చేయటంలో ఆ యాదవ్, ముస్లిం, తర్వాత ఇంకా కొన్ని సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకొని బలంగా ఎలక్షన్ చేయటంలో తేజస్వి ఫెయిల్ అయితే, దళిత్, ఈబీసీ, అగ్రవర్ణాల ఓటుని పోలరైజ్ చేసి భారతీయ జనతా పార్టీ సూపర్ సక్సెస్ అయింది. బట్ ఇప్పుడు అందుకే భారతీయ జనతా పార్టీ అక్కడ ఏ ప్రయోగం చేసినా ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? మీకు ఇప్పుడు బీహార్ లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన ఫోర్స్. ఈవెన్ దో మురళీ గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ దాని ఓటు బ్యాంక్ 20%. ఇందులో ఎంత ఎదిగారు అని నేను చెప్తున్నప్పటికీ కూడా బీహార్ లో దాని ఓట్ బ్యాంక్ జస్ట్ అట్ 20% ఓన్లీ. బట్ వెరాజ్ ఆర్జేడీ 23% ఉంది ఇంకా దానికి. అంటే చాలా ఏళ్లుగా అధికారంలో లేకపోయినా కొన్ని సామాజిక వర్గాల్లో తన ఓటు బ్యాంక్ ని బలంగా నిలబెట్టుకోవటంలో ఆర్జేడీ ఇప్పటికీ బలంగా ఉంది. బట్ ఆర్జేడీ పొలిటికల్ స్ట్రాటజీస్, సోషల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అవ్వటమే దానికి రాజకీయంగా కలిసి రానటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీకి భయపెడుతున్న అంశం ఏంటి అనంటే, స్టిల్ ఆర్జేడీ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద బీహార్. దాన్ని స్మాష్ చేయాలి, దాన్ని తగ్గించాలి అని అంటే
భారతీయ జనతా పార్టీ సామ్రాట్ చౌదరి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా రావాల్సిన అవసరం Right, ఉంది. right. బట్ One second, sir. ఆ ఎత్తుగడలోనే భారతీయ జనతా పార్టీ ఇవాళ అక్కడ అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధపడుతుంది. రైట్. మురళీ మనోహర్ గారు, ఇందాక శేషు సార్ మాటల్లో ఒక మాట ఏమన్నారంటే, ఈ నిర్ణయం నితీష్ కుమార్కి పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి శేషు సార్ నుంచి వచ్చినటువంటి కామెంట్. అండ్ పాయింట్ ఏంటంటే, అక్కడ సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ చేస్తోంది, సక్సెస్ అవుతోంది. జేడీయూ ఎంత బలంగా ఉందో ఆర్జేడీ కూడా అంతే బలంగా ఉంది. రేపు పొద్దున తేజస్వి యాదవ్కి ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే జేడీయూ నుంచి నెక్స్ట్ తరం నాయకుడు ఎవరు? నిశాంత్ కుమారా, ఇంకెవరైనా అంటే నిశాంత్ తప్ప ఎవరు కనిపించట్లేదు. జేడీయూ నడవాల్సిందే. రేపు పొద్దున బీజేపీ డైరెక్ట్గా టేక్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బీజేపీ అడుగులు కూడా అట్లా కనిపిస్తున్నాయి. అండ్ జేడీయూకి ఎంత నష్టం భవిష్యత్ ఎన్నికల్లో, ఆర్జేడీ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు పోతుంది, ఈ పాయింట్ తోటి. మోర్ ఓవర్ ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే, నితీష్ కనుక వెళ్ళిపోతే అది మోడీ ప్రభుత్వం మీద ఏమైనా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే 292 సీట్లు బీజేపీకి ఉంటే కనుక జేడీయూకు 12 స్థానాలు అదనంగా యాడ్ అయితే ఈరోజు ప్రభుత్వం నడుస్తోంది. 280 సీట్లు వచ్చినాయి. అంటే మెజార్టీ కంటే 8 సీట్లు ఎక్కువగానే ఉన్నాయి జేడీయూ కలయికతో. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అన్నది నా ప్రశ్న. అండ్ ఇంకోటి ఏంటంటే, డ్యామేజ్ ఎట్లా జరుగుతుంది? బీజేపీ డ్యామేజ్ దిశగా ఏం క్రియేట్ చేయట్లేదు. ఈవెన్ నితీష్ కుమార్ కూడా క్రియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఆయనకు 75 ఏళ్ళు, 2030లో ఇప్పుడు ఎన్నికలు ఉంటాయి. అప్పటి వరకు కూడా వయోభారం పెరుగుతుంది కాబట్టి సో ఆయన ఇక్కడ నుంచి నెమ్మదిగా తప్పుకున్నది రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు సార్? ఒక స్మాల్ ఇంటర్ఫెరెన్స్. Right, సారీ మురళి సార్, ఇప్పుడు శ్రీకాంత్ అన్నారు కాబట్టి అక్కడ నితీష్ అనే ఒక పావుని చదరంగంలో పక్కకు పెడితే జరిపితే అక్కడ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఆర్జేడీ ఫైట్ గా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. నితీష్ కుమార్ వారు అన్నారు కదా ఒక మాట, ఆయన ఇమేజ్ ఇదైపోతుంది అని. నా పాయింట్ ఏంటంటే, సీటు మీదనే చనిపోవాల్సి వస్తుంది. లేకపోతే సీఎంగా ఉండి సీటు పైన ఉండి చనిపోవాల్సి వస్తుంది ఇమేజ్ కాపాడుకోవాలనుకుంటే. అప్పుడు మరింత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అంటే సీటు పట్టుకొని కూర్చున్నాడు అని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ ఇది. ఆయన ఆరోగ్యం బాగాలేదు, తూలిపోతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. అయినప్పటికీ సీటు పట్టుకొని కూర్చోవడం అనేది సరి అయింది కాదు. రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ నడుపుతున్నారు. సేమ్ అక్కడ పట్నాయక్ విషయంలో అలాగే జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ నడిపారు, ప్రజలు కూడా ఇంకా చాలు అని చెప్పారు. ఇక్కడ కూడా ఇంకా చాలు అనే పరిస్థితి వచ్చేంత వరకు బీజేపీ వెయిటింగ్ లో ఉండడమే ప్రజల నుంచి సర్టిఫికేట్ పొందింది. ఏది తోసేసే ప్రయత్నం చేయలేదు ఏ రోజు కూడా నితీష్ కుమార్. గౌరవంగా చూసింది. అయితే అలా ఉంటూనే ఇంతకుముందు శేష్ గారు చెప్పినట్టుగా ఈ మండల్ పాలిటిక్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ లో వీటిలో నిమ్న వర్గాలకు దగ్గర కావడంలో నిరంతరము ప్రయత్నం చేసి 30 ఏళ్ల నుంచి స్నేహం ఉంది నితీష్ కుమార్తో. ఏ రోజు కూడా జిమ్మిక్కిలు వీటిలు ఇటువంటి పాలిటిక్స్ కు పోలేదు. ఆయన గౌరవాన్ని అలాగే కాపాడుతూ వచ్చింది. తన ఇమేజ్ ను కూడా తాను అలాగే కాపాడుకుంటూ వచ్చింది బీజేపీ. ఏ రోజు కూడా పదవీ కాంక్షతో తోసేసి తాను ఇలాంటి ప్రయత్నం చేయలేదు. తర్వాత ఈ యొక్క ఏదంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కూడా 100% సీట్లు కంటెస్ట్ చేసే అవకాశాలు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా దాని కొరకు కూడా వదులుకున్నది. రాష్ట్రం అంతా కంటెస్ట్ చేయలేదు. చాలా సార్లు కంటెస్ట్ చేసినప్పుడల్లా పర్సంటేజ్ పెరిగింది. ఆ అవకాశము వాళ్ళకు ఉంది. ఎవరికి ఆర్జేడీకి వాళ్ళకు ఉంది. 100% కంటెస్ట్ చేయడము, కాంగ్రెస్ తో కలిసి కొన్ని సీట్లు ఇచ్చి కంటెస్ట్ చేయడం. ఆ విధంగా పర్సంటేజ్ వైజ్ బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇమేజ్ వైజ్ బీజేపీ ఎక్స్ట్రా ప్రయత్నాలు కూడా చేసింది. మనం మర్చిపోకూడదు. అక్కడ నితీష్ కుమార్ కుండే ఇమేజ్ ఉండగా మోడీ కలవడం కారణంగా డెవలప్మెంట్ పాలిటిక్స్ అనేవి బీహార్ కు పరిచయం చేసింది మొదటిసారి. కనుక డెవలప్మెంట్ ఇలా ఉంటుంది అని కూడా తెలిసింది. లేకపోతే మీరు కనుక 80 దశకంలో కనుక రాజకీయాలు చూస్తాను, నేను దగ్గర నుంచి చదివాను, ఇక్కడ నుంచి చూశాను, ఎమర్జెన్సీ పీరియడ్ చూశాను. కనుక అక్కడ వీళ్ళు గుండాలు తుపాకులు పట్టుకొని వచ్చేవాళ్ళు, బూతులు పెట్టేసి వీళ్ళకి అప్పచెప్పేసి డబ్బులు తీసుకొని గెలిపించేవాళ్ళు. అంత దారుణంగా ఉండేది బీహార్ అంటే. అలాంటిది చాలా మారింది. ఈయన వచ్చాక మారింది. అదొకటైతే కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తి కదా, భారతరత్న ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. అది అక్కడ ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. ఇంతమంది వారు చెప్పినట్టుగా జితిన్ రామ్ మాంజీని కానీ చిన్న చిన్న కులాల నాయకులు వీళ్ళంతా కూడా ఆ కులాలకు బలమైనటువంటి ఉపేంద్ర కుష్వాహా లాంటి వాళ్ళను
లేకపోతే చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళను, వీళ్ళంతా ఏంది క్యాస్ట్ బేస్డ్ లీడర్సే వీళ్ళు. ఆయా వర్గాల్లో మంచి ఇమేజ్ ఉన్నవాళ్ళు. వాళ్ళని పట్టుకు ఎన్నో రోజుల నుంచి, ఇప్పుడు కాదు, మోడీ వచ్చినప్పటి నుంచి ఉపేంద్ర కుష్వాహా కూడా కేంద్ర మంత్రిగా ఉండే, చాలా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండే ఆయన. ఆ విధంగా బీహార్ లో ఏ రోజు కూడా ఈ జిమిక్స్ పాలిటిక్స్ చేయకుండా కాపాడుతూ వచ్చింది కనుక నితీష్ ను తొలగించారని రాజకీయ నాయకులు మాట్లాడినప్పటికీ కూడా అందరికీ ప్రజలకు అక్కడ తెలిసిన విషయం. ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ లో అన్నాడు ఏమని, ఈయన ఉండడు, ఈయన ముఖ్యమంత్రి కాడు, ఇవన్నీ చెప్పారు. కానీ వీళ్ళేమన్నారు, నాయకుడు ఆయననే అని చెప్పారు, ముఖ్యమంత్రి అని చెప్పలేదు. ప్రజలన్నీ ఇవి అర్థం చేసుకుంటున్నారు. ఎంతకాలం ఉంటాడు ఆయన కూడా, ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఉంటాడా, వేలాడ పడతాం. ఇది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ పాయింట్ అంటే సార్, బీజేపీ ఇప్పుడు గనక తన నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోతే, ఇప్పుడు ఛాన్స్ తీసుకోకపోతే, భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళడానికి బీజేపీకి ఒక ఫేస్ ఆఫ్ ఐడెంటిటీ లేకుండా పోతుంది. ఎస్, లాస్ట్ టైం అంత 40-50 సీట్లు ఉన్న నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి చేసిందే అందుకు. తమ నిబద్ధతను చాటుకున్నారు. అయ్యా నువ్వే మా లీడరు అని చెప్పారు. అంత మెజారిటీ ఉన్న బీజేపీ అంతకన్నా ఏం కావాలి? విశ్వాసం చూరగొనడానికి నీకు నంబర్ లేకపోయినా నిన్నే ముఖ్యమంత్రి పెట్టుకొని నడపడం, ఇంతకన్నా శీల పరీక్షలు ఉంటాయా ఎవరికన్నా? కనుక ఇది ప్రజలకు కూడా అర్థమైంది. ఆయనను ఎంత గౌరవించాలో అంత గౌరవించారు. ఇది టైం, ఇది బీజేపీ టైం, ఇది బీజేపీ తను రీప్లేస్ చేయాల్సినటువంటి టైం. కనుక బీజేపీ చెప్పదు, ఎవరికి కూడా సర్ప్రైజ్ ఇస్తుంది ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారని. మనం వెండితెర మీద చూడాల్సిందే ఇప్పుడు కూడా. కానీ ఈక్వేషన్స్ అన్ని కూడా వాళ్ళు ముందే ఉంటాయి, దాంట్లో మనం ఇబ్బంది పడాల్సింది శేషు సార్ చెప్పిన ఈక్వేషన్స్ సామ్రాట్కైనా పోవచ్చు. ఎందుకంటే అస్సాంలో కూడా పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చారు, తమిళనాడులో కూడా పక్క పార్టీ నుంచి తెచ్చినటువంటి నయనార్ నాగేంద్రన్కి ఇచ్చారు. శేషు సార్ వెరీ సర్ప్రైజింగ్ గానే ఉంటాయి. మురళీ సార్ స్మాల్ సబ్మిషన్. ఇప్పుడు 21 నుంచి 25 వరకు బీహార్ పాలిటిక్స్ లో భారతీయ జనతా పార్టీ త్యాగం చేసిందా, అవకాశం తీసుకుందా? ఇప్పుడు సపోజ్ అప్పుడు ఆర్జేడీ 80 సీట్లు గెలిచింది. ఒకవేళ పల్టీరామ్ గనక మళ్ళా పల్టీ కొట్టేసి తనకున్న 44 సీట్లతోటి ఆర్జేడీలోకి వెళ్ళిపోతే ఆర్జేడీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. గతంలో ఆ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి కదా. ఆ అవకాశం ఆర్జేడీకి వెళ్ళొద్దని భారతీయ జనతా పార్టీ త్యాగం చేసిందా, లేకపోతే అవకాశం వదులుకోవడానికి ఇష్టపడలేదా అనేది కూడా పొలిటికల్ మనం చూడాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది కదా. పాలిటిక్స్ లో త్యాగాలు ఉంటాయి, కాలు బట్టి లాగడాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ బీహార్ లో జరిగింది ఏంటంటే ఏ రోజు కూడా అగౌరవపరిచే పద్ధతిలో వ్యవహరించలేదు నితీష్ కుమార్ విషయంలో. దాని కారణంగానే బీజేపీకి ఈ రోజు కాస్త ఇమేజ్ పెరిగింది. ఆ ఇమేజ్ తోనే రేపు పవర్ లోకి వస్తుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇది ఇమేజ్ కాపాడుకుంది. ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్. శేషు గారు చెప్పారు కదా, ఇదేమంటాము, కుటుంబ రాజకీయాల విషయంలో అందరికీ సన్ స్ట్రోక్లు ఉన్నాయి. కొడుకులను ఎట్లా చేయాలి, ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ అయిపోయాడు, కేటీఆర్ ని చేయడంలో ట్రై చేశాడు, కొద్దిగా అటు ఇటు చూశాడు. ఇక్కడ చంద్రబాబు ప్రయత్నంలో ఉన్నాడు, అక్కడ స్టాలిన్ విషయంలో అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కుటుంబ పాలనలు అనేవి తండ్రులంతా కొడుకుల కోసం, బిడ్డల కోసం చేసే ప్రయత్నాలు ఈ దేశంలో మొదటి నుంచి ఉన్నాయి, కుటుంబ పాలన. కాకపోతే నేను అర్థం చేసుకునేదంటే, కుటుంబ పాలన మెల్లమెల్లగా తగ్గించుకోవాలనుకున్నప్పుడు పార్టీలు, ఒకటి పార్టీ పవర్, పార్టీకి అధ్యక్షుడు, రెండవది ముఖ్యమంత్రి, ఒక కుటుంబం దగ్గర ఉంటది చూడు, దాన్ని నేను కుటుంబ పాలనగా చూస్తా. అక్కడక్కడ ఒక తండ్రి కొడుకు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో తండ్రి కొడుకు ఇది కావచ్చు, ఇవి కుటుంబాల నుంచి వస్తారు. ఆ ఇమేజ్ తోటి మళ్ళీ ప్రజలకు పోతారు. లోకేష్ ఉన్నాడు, ప్రజలకు పోయిండు, మెల్లమెల్ల ప్రయత్నం చేస్తున్నాడు, సీఎం అయిండు అనుకోండి. సీఎం అయిందంటే అర్థం ఏంటంటే చంద్రబాబు తన కొడుకుని చేస్తున్నాడని అర్థం. అందరినీ పక్కకు పెట్టి, పెద్ద వాళ్ళని పక్కకు పెట్టి, ఇవి కాస్త మనము చర్చించాల్సినటువంటి విషయాలు. రైట్, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బీహార్లో బీజేపీ నుంచి తొలిసారి ముఖ్యమంత్రి కాబోతున్నారా? నితీష్ కుమార్ పెద్దల సభకు చేరుకున్న తర్వాత జేడీయూ పరిస్థితి ఏంటి? జేడీయూని నడిపించేటువంటి నాయకుడు ఎవరు? సో బీజేపీ ఇదే కరెక్ట్ సమయంగా తన మార్క్ ఆఫ్ పొలిటికల్ ఎపిసోడ్ బీహార్లో మొదలు పెట్టబోతోందా? రేపటి ఎన్నికల్లో 2030లో జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఆర్జేడీ లాగానే ఒక యుద్ధం జరగబోతోందా? చాలా అంశాలు ఉన్నాయి. నితీష్ కుమార్ తర్వాత బీహార్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.